హాయ్ గాయ్స్, ఈరోజు 6th క్లాస్లో సెమిస్టర్ 2లో 9th లెసన్ చదువుకుందండి. జీవులు ఆవాసము. ఇవి విద్యార్థుల్లో ఈ లెసన్ వల్ల వాళ్ళలో అవగాహన కల్పించే కొన్ని అంశాలు. సజీవుల లక్షణాలు వివరించగలుగుతారు. లక్షణాల ఆధారంగా పదార్థాలకు సజీవులకు మధ్య భేదాలను చెప్తారు. జీవులను ఆవాసంలోని కారకాలను సజీవ నిర్జీవ అంశాలుగా వర్గీకరిస్తారు. వివిధ ఆవాసాలను అందలి జీవులను గురించి అవగాహన చేసుకుంటారు. ఆవాసాలను సంరక్షించుటకు అవసరమైన చర్యలను తీసుకుంటారు. లత తన సహ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో గ్రామంలోని చెరువు వద్దకు క్షేత్ర పర్యటనకు వెళ్ళింది. ఆమె చెరువు దగ్గర చూసిన విషయాలు తాను ఇంటి వద్ద సాధారణంగా చూసే విషయాలకు భిన్నంగా ఉండడాన్ని బట్టి ఆనందించింది. వీరికి టీచర్ అనేక రకాల జీవుల గుడ్లను చూపించారు. సరిగ్గా తామర ఆకు కింద ఉన్న నత్తగుడ్లను, ఆకులతో నిండిన పొదల మధ్య చేపల గుడ్లను, ఇలా అనేకమైన వాటిని పరిశీలించారు. చిన్న చిన్న పరిమాణం గల జీవుల నుంచి పెద్ద పరిమాణం గల జీవులను చెరువునందు గమనించారు. టీచర్ వీటన్నింటినీ సజీవులని, వీటితో పాటు అనేక నిర్జీవులు ఈ చెరువులో ఉన్నాయని వివరించారు. ఇప్పుడు లతకి ఒక సందేహం వెలుబుచ్చింది. సజీవులు, నిర్జీవులు. కృత్యం 1. మీకు తెలిసిన ప్రాణం ఉన్న జీవుల జాబితాలను తయారు చేయండి. ఏదైనా జీవించి ఉంది అని మీరు అనుకుంటే అందుకు కారణాలు చెప్పడం మాత్రం మర్చిపోకండి. గేదె మాదిరిగానే కుర్చీలు, బల్లలకు కూడా 4 కాళ్ళు ఉంటాయి. మరి అవి కదలవు ఎందుకు? చెట్లు కదలవు, కానీ అవి విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. వాటి నుండి కొత్త మొక్కలు వస్తాయి. అసలు మనం ఒక వస్తువు సజీవమైందో నిర్జీవమైందో ఎలా తెలుసుకోగలం? సజీవులకు అనేక ప్రత్యేక లక్షణాలు ఉంటాయని మీరు గుర్తించారు కదా. సజీవులన్నీ వాటి నిర్జీవుల నుండి వేరు చేసే సాధారణ లక్షణాలు కలిగి ఉన్నాయా? నువ్వు కూడా సజీవేనని నీకు తెలుసా అని ఎలా చెప్పగలవు? ఇవన్నీ విద్యార్థుల కోసం ఇచ్చారండి కృత్యాలన్నీ. మీలో ఉన్న లక్షణాలు మొక్కలోను, జంతువుల్లో, ఇవన్నీ క్వశ్చన్సే. విద్యార్థులకి అంటే మోటివేట్ చేయడానికి, విద్యార్థుల్లో ఒక క్వశ్చన్ని క్రియేట్ చేసి ఆ క్వశ్చన్ ద్వారా వాళ్ళకి ఒక క్వశ్చన్ని మైండ్లో క్రియేట్ చేసామనుకోండి, ఆ క్వశ్చన్కి ఏంటో ఆన్సర్ అని ఎగ్జైటింగ్గా వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ఇట్లా కొన్ని క్వశ్చన్స్ వాళ్ళలో ఆలోచింపచేసేలా చేసే ఈ కృత్యాలండి. మనం సబ్జెక్ట్ చూద్దండి. సజీవుల లక్షణాలు. చలనం. అనేక సజీవులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చెలిస్తాయి. వీటిలో చెలించుటకు అవసరమైన కాళ్ళు, రెక్కలు, వాజాల వంటి వివిధ అవయవాలు ఉన్నాయి. మొక్కలు వంటి కొన్ని జీవులు మాత్రం నేలలో పాతుకొని ఉండడం వలన ఒక చోట నుండి మరొక చోటికి చెలింపవు. ఆహారం. ఆహారాన్ని తీసుకోవడం కూడా సజీవుల లక్షణమే. శక్తి కోసం సజీవులు ఆహారం తీసుకుంటాయి. మొక్కలు తమ ఆహారాన్ని ఎలా పొందుతాయో మీ ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోండి. ఇవన్నీ సజీవుల లక్షణాలు అన్నమాట. చలనం, ఆహారం తీసుకుంటాయి. తర్వాత పెరుగుదల. సజీవులు ఎప్పటికప్పుడు పెరుగుదలను చూపుతాయి. పెరుగుదల సజీవుల్లో సర్వసాధారణమైన విషయం. శ్వాసించటం. సజీవులన్నీ పరిసరాల నుండి గాలిని పీల్చుకొని వదులుతుంటాయి. అనేక జీవుల్లో శ్వాసించడం కోసం అవయవాలు ఉంటాయి. వాయువుల మార్పిడి కోసం మొక్కల్లో పత్రరంధ్రాలు అనే ప్రత్యేక భాగాలు ఉంటాయి. పై తరగతుల్లో పత్రరంధ్రాలను గురించి మరింతగా తెలుసుకుంటారు. వ్యర్థాలు విసర్జించడం. మొక్కలు, జంతువుల్లో జరిగే జీవక్రియలు అనేక వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి. విసర్జన ద్వారా అవి వ్యర్థాలను శరీరం నుండి వెలుపలకు పంపుతాయి. కొత్త జీవులకు జన్మనివ్వడం. సజీవులన్నీ కొత్త జీవులకు జన్మనిస్తాయి. జంతువుల్లో కొన్ని గుడ్లు పెట్టడం ద్వారాను, మరికొన్ని పిల్లలను కనడం ద్వారాను కొత్త జీవులను పుట్టిస్తాయి. గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలని, పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలని అంటారు. మొక్కలు విత్తనాల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. ఉద్దీపనలకు ప్రతిస్పందించడం. పరిసరాలలోని ఉద్దీపనలకు అనుగుణంగా సజీవులన్నీ ప్రతిస్పందన చూపుతాయి. జీవుల ప్రతిస్పందనలకు కారణమైన పరిసరాల్లోని మార్పును ఉద్దీపన అంటారు.
అండోత్పాదకాలని శిశోత్పాదకాలని వేటిని అంటారని బిట్స్ ఉంటాయి. ఒకసారి సజీవుల లక్షణాలు అని చెప్పేసి మనం నోట్ చేసుకుందండి, ఇంపార్టెంట్ అనమాట. క్వశ్చన్ ఎలాగైనా అడగొచ్చు. సజీవుల లక్షణాలు కింది వాటిలో సూచించండి అనిచ్చు ఒక అసజీవుల లక్షణం ఇవ్వచ్చు. జీవులు ఆవాసము. 9వ పాఠం జీవులు ఆవాసము. 6th క్లాస్ సెమిస్టర్ 2. మొదటి క్వశ్చన్, సజీవుల లక్షణాలు. లక్షణాలు 1 చలనం, 2 ఆహారం, 3 పెరుగుదల, 4 శ్వాసించడం 5 వ్యర్థాలు విసర్జించడం. 6 కొత్త జీవులకు జన్మనివ్వడం. 7 ఉద్దీపనలకు ప్రతిస్పందించడం. 7 అన్నమాట సజీవుల యొక్క లక్షణాలు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత గుడ్లు పెట్టే జంతువులను డాష్ అంటారు. అండోత్పాదకాలని అంటారు. గుడ్లు పెట్టే జంతువులను డాష్ అంటారంటే అండోత్పాదకాలని అంటారు. గుడ్లు పెట్టి పిల్లలను కనే జంతువులను అండోత్పాదకాలు అంటారు. గుడ్ల ద్వారా పిల్లలు పుడతాయి. తర్వాత డైరెక్ట్గా పిల్లల్ని కనే జంతువులని శిశోత్పాదకాలు అంటారు. పిల్లల్ని కనే జంతువులను శిశోత్పాదకాలని అంటారు. మొక్కలు విత్తనాల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. ఓకేనా. ఉద్దీపనలకు ప్రతిస్పందించడం. పరిసరాలలోని ఉద్దీపనలకు అనుగుణంగా సజీవులన్నీ ప్రతిస్పందన చూపుతాయి. జీవుల ప్రతిస్పందనలకు కారణమైన పరిసరాల్లోని మార్పునే ఉద్దీపన అంటారు. జీవుల యొక్క ప్రతిస్పందనలకు కారణమైన పరిసరాలలోని మార్పుని ఉద్దీపన అంటారు. ఇది కూడా రాసుకోండి, ఒక బిట్టుగా రాసుకుందాం. జీవుల ప్రతిస్పందనలకు కారణమైన పరిసరాలలోని మార్పును ఉద్దీపన అంటారు.
ముత్యాల్లో బిట్స్ ఏమి మనకు ఉండవండి. తర్వాత ఇక్కడ చూడండి, అత్తిపత్తి మైమోసా, మనకు తెలుసు కదా అత్తిపత్తి. ఇదిగోండి పిక్చర్ చూడండి ఒకసారి. ఇలా చిన్నప్పుడు ఆడేవాళ్ళం తెలుసా మీకు? ఇట్లా అంటే ఆకుని ముడుచుకుపోద్ది, మళ్ళీ కొద్దిసేపటి తర్వాత తెరుచుకుంటుంది. అత్తిపత్తి అంటే ఏంటి? మైమోసా. టచ్ మీ నాట్. అత్తిపత్తి లేదా మైమోసా మొక్కను పరిశీలించడం చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది కదా. ఈ మొక్కని తాకి మీ పరిశీలనను నమోదు చేయండి. ఏముంది, అది తాకినప్పుడు మూసుకుంటుంది, మళ్ళీ తాకితే విచ్చుకుంటుంది. అత్తిపత్తి మొక్కకి మరొక పేరు మైమోసా అని రాసుకున్నాను. టచ్ మీ నాట్ అనే అత్తిపత్తి మొక్కను మైమోసా అంటారు. వానపాములో కాంతికి అనుగుణంగా ప్రతిస్పందన. వానపాములో కాంతికి అనుగుణంగా చూపే ప్రతిస్పందన. గాజు జాడి, నల్లని కాగితం, టార్చ్లైట్, తడిమట్టి, వానపాము. దగ్గరలో లభించే తడిమట్టి నుండి ఒక వానపామును సేకరించండి. ఒక గాజు జాడిని తీసుకోండి. పటం ముడిలో చూపినట్లుగా నల్లని కాగితంలో గాజు జాడి సగభాగాన్ని కప్పండి. జాడీలో కొంత తడిని వేసి వానపాము కాగితంతో కప్పని ప్రదేశంలో ఉంచండి. వానపాము కాగితంతో కప్పని ప్రదేశంలో ఉంచండి. జాడీని ఒక మూతతో కప్పి దానికి చిన్న రంధ్రాలు చేయండి. జాడీపై కాంతి పడేలా చేయండి. వానపాము జాడీలో చీకటి ప్రదేశంలోనికి అనగా నల్లని కాగితంతో కప్పిన ప్రదేశంలోకి వెళ్ళిపోతుంది. వానపాము కాంతికి ఉద్దీపన అనుగుణంగా స్పందించింది. విత్తనాలకు ప్రాణం ఉందా లేదా? మొక్కలు విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. మొక్కలకు ప్రాణం ఉందని మనకు తెలుసు. అదేవిధంగా విత్తనాలకు కూడా ప్రాణం ఉందని చెప్పవచ్చా? విత్తనాలకు ఉండే సజీవ లక్షణాల గురించి చర్చిద్దాం. ఇవన్నీ క్వశ్చన్స్ చెప్పాను కదా, పిల్లల్లో ఒక క్వశ్చనింగ్ తెప్పించాలని. విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు ఏం జరుగుతుంది? విత్తనాలు మొలకెత్తిన తరువాత పూర్తి మొక్కలుగా మారతాయి. దీన్ని ఆధారంగా విత్తనాలకు ప్రాణం ఉందని చెప్పవచ్చు. విత్తనాలకు కూడా ప్రాణం ఉంది. పొడి విత్తనాలకు ప్రాణం ఉన్నది లేనిది నిర్ణయించడానికి ఏమైనా మార్గాన్ని ఆలోచించావు? పెరుగుదల, శ్వాసించడం, విసర్జన, ఆహార సేకరణ, పిల్లలను కనడం, ఉద్దీపనల ప్రతిస్పందించడం మొదలైన లక్షణాలు సజీవులకు ఉంటాయని వెంకటేష్ గమనించాడు. ప్రతి సజీవిలోనూ ఈ లక్షణాలన్నీ ఉండాల్సిన అవసరం లేదు, కానీ నిర్జీవులకు ఈ లక్షణాలు అనేవి ఉండవు. ప్రతి సజీవిలోనూ ఈ లక్షణాలు ఏదైనా ఒక లక్షణం లోపించి వచ్చేమో, కానీ నిర్జీవులకు మాత్రం ఈ లక్షణాలు అనేవి ఒక్కటి కూడా ఉండవు. మనుషులు సజీవుల మీద నిర్జీవుల మీద కూడా ఆధారపడతాయి. మనుషులు సజీవుల మీద నిర్జీవుల మీద కూడా ఆధారపడతారని గమనించాడు. సాధారణంగా మొక్కకు ఎండిన ఆకులు, కాండం ఉన్నప్పుడు అది చనిపోయినట్లుగా భావిస్తాం. అదేవిధంగా జంతువులు జీవ లక్షణాలను కనబరిచినప్పుడు జంతువు చనిపోయినట్లు అనుకుంటాం. చనిపోయిన మొక్క కానీ జంతువు కానీ నిర్జీవి అవుతుందా? చనిపోయిన మొక్క కానీ జంతువు కానీ మరి ఏ ఇతర సజీవి కానీ కుళ్ళిపోయి నిర్జీవ అంశాలుగా మారతాయి. అందువల్ల చనిపోయిన జీవులన్నీ నిర్జీవులని చెప్పలేం అని సజీవులకు నిర్జీవులకు నడుమ ఏర్పడే మధ్యస్థ అంశాలని చెప్పవచ్చు. సూక్ష్మ దర్శినితో సజీవులను చూడడం. మన పరిసరాలలో ఉన్న అన్ని జీవులు పదార్థాలను మనము మామూలు కంటితో చూడలేము. చీమ తల మీద ఉండే స్పర్శకాలు, పుష్పాలలో ఉండే పుప్పొడి వంటి
అతి చిన్న పరిమాణంలో ఉంటాయి. సజీవ ప్రపంచంలో మన కంటికి కనిపించని జీవులు ఎన్నో ఉన్నాయి. వాటిని మనం చూడలేం. సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే ఈ జీవులను మనం చూడగలం. సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలిగిన సజీవులను సూక్ష్మజీవులు అంటారు. సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలిగే జీవులను సూక్ష్మజీవులు అంటారు. సూక్ష్మదర్శిని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఆపై కొన్ని సూక్ష్మజీవులను పరిశీలించడానికి దానిని ఉపయోగిద్దాం. ఈ క్వశ్చన్ తెలుసు కదా. సూక్ష్మదర్శిని ద్వారా చూడగలిగే సజీవులు గుర్తుపెట్టుకోండి. సజీవులను సూక్ష్మజీవులు అంటారు. సూక్ష్మదర్శిని అంటే ఏమిటి? సూక్ష్మదర్శిని అంటే మన మామూలు కంటితో చూడలేనంత చిన్న వస్తువులను, జీవులను చూడడానికి ఉపయోగించే పరికరం. ఇది మనం భూతద్దం వలె పనిచేస్తుంది. అయితే భూతద్దం కన్నా చాలా శక్తివంతమైంది. ప్రాథమికంగా సూక్ష్మదర్శిని నందు రెండు విభాగాలు కలవు. అవి నిర్మాణాత్మక విభాగం మరియు దృశ్య విభాగం. నిర్మాణాత్మక విభాగంలో పీఠం, ఆధారం, చేతివంపు ఉంటాయి. దృశ్య విభాగంలో ఆక్షికటకం, వస్తుకటకం, స్థూల సవరణి, సూక్ష్మ సవరణి మొదలైన భాగాలు ఉంటాయి. ఇదిగోండి పిక్చర్ గమనించండి మీరు. ఉంటాయి. పటం 5 నందలి సంయుక్త సూక్ష్మదర్శన భాగాలు గుర్తించబడినవి. ఇగోండి చెప్తున్నారు. సూక్ష్మదర్శిని నందలి విభాగాలను గుర్తించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం కొన్ని సూక్ష్మజీవులను పరిశీలిద్దాం. మనం వాటిని ఎక్కడెక్కడ కనుగొంటాం? నీటిలో సూక్ష్మజీవులు. చెరువు, బావి, బోరుబావి వంటి వాటిలో నీటిని వేరువేరుగా సేకరించండి. స్లైడ్ పైన నీటి చుక్క వేసి దానిపైన కవర్ స్లిప్ను ఉంచండి. దీనిని సూక్ష్మదర్శినిలో పరిశీలించండి. మీరు పరిశీలించిన వాటికి బొమ్మలు గీయండి. వాటి ఆకారాలు గురించి వివరించండి. మీరు ఏ రకమైన సూక్ష్మజీవులు చూశారు? అన్నిటి నమూనాలో ఒకే. సూక్ష్మజీవులు మనకు కనబడకపోయినా ప్రతి చోట ఉంటాయి. మనం చేసే కృత్యాల ద్వారా కొన్నింటిని మాత్రమే చూడగలం. కానీ సూక్ష్మజీవులు ప్రపంచంలో చాలా పెద్దది. సూక్ష్మజీవుల ప్రపంచం చాలా పెద్దది. అవి కూడా జీవ ప్రపంచంలో భాగమే. కావున మన కంటికి కనబడనప్పటికీ సూక్ష్మజీవులు ప్రతి చోట ఉంటాయని చెప్పవచ్చు. ఎవరు ఎక్కడ నివసిస్తారు? ఈ జాబితాలో కొన్ని జీవుల పేర్లు ఉన్నాయి. చీమ, మానవుడు, ఏనుగు, తామర, సాలెపురుగు, ఆల్చిప్ప, చేప, కుందేలు, తేనెటీగ, పిచ్చుక, కొమ్మరి పురుగు, వానపాము, కొర్రమీను, ఉడత, ఎలుక, పీత, నత్త, గబ్బిలం, అంతరతామర, బుడగ, తామర, గుర్రపు డెక్క, కోతి, రొయ్యలు. ఇవే కాకుండా మీకు తెలిసిన చుట్టుపక్కల మరికొన్ని జంతువులు, మొక్కల పేర్లను జాబితాలో రాయండి. మీకు తెలియని పేర్లను జాబితాను తొలగించండి. మీరు జాబితాలో ఇదంతా ఒక టాస్క్ పిల్లలకి ఇచ్చేయి. ఒకే జంతువు పేరు ఒకటి కంటే ఎక్కువ గళ్ళలో రాయవచ్చు. ఒకవేళ వేరే ఇతర ఇది వాళ్ళకి ఇచ్చిన కృత్యంలేండి. వివిధ జీవులు వేరువేరు ప్రదేశాల్లో జీవించటం మనం చూసాం. కానీ ఒకటే ప్రదేశంలో అనేక జీవులు జీవించడం కనిపిస్తుంది. సజీవులకు జీవించడం కోసం అనేక అవసరాలు ఉంటాయి. సాధారణంగా జీవులు తమ అవసరాలన్నీ తీర్చబడే ప్రదేశంలో, అనగా ఆహారం, నివాసం, జీవించడానికి అవసరమైన అన్ని పరిస్థితులు కలిగి ఉన్న ప్రదేశంలో జీవిస్తుంటాయి. జీవులన్నీ పరిసరాలపై ఆహారం, నీరు, గాలి, నివాసం వంటి తమ కనీస అవసరాల కొరకు ఆధారపడి ఉంటాయి. జీవి యొక్క అవసరాలన్నింటినీ సంపూర్ణంగా తీర్చగలిగిన పరిసరాన్నే ఆవాసం అంటారు. జీవి యొక్క అవసరాలన్నీ సంపూర్ణంగా తీర్చగలిగిన పరిసరాన్నే ఆవాసం అంటారు. ఒక ఆవాసంలో సజీవ, నిర్జీవ అంశాలన్నీ కలిసి ఉంటాయి.
ఆవాసంలో సజీవులంటిని జీవ అంశాలని, నిర్జీవులంటిని నిర్జీవ అంశాలని అంటాం. ఈ రెండు అంశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు సజీవ ఆవాసాలుగా. మృత్తిక, నీరు, గాలి, కాంతి, ఉష్ణోగ్రత, తేమ మొదలైనవన్నీ ఆవాసంలో నిర్జీవ అంశాలు. ఆవాసాలను మౌలికంగా రెండు రకాలుగా విభజించారు: జలావాసం, భౌమ్యావాసం. ఇప్పుడు మనం మన పరిసరాల్లో ఉన్న వివిధ ఆవాసాలను పరిశీలిద్దాం. ఆవాసాలు రెండు: ఒకటి జలావాసం, రెండు భౌమ్య ఆవాసం. ఇక్కడ చూడండి, ఒకటి మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు సజీవ అంశాలు కదా. కాగా మృత్తిక, నీరు, గాలి, కాంతి, ఉష్ణోగ్రత, తేమ మొదలైనవి అనే ఆవాసంలో నిర్జీవ అంశాలు. ఇవి రాసుకోండి. సజీవ అంశాలు, నిర్జీవ అంశాలు. తర్వాత ఆవాసాలను మౌలికంగా రెండు రకాలు. ఆవాసాలని రెండు రకాలు: ఒకటి జలావాసం, రెండు భౌమ్య ఆవాసం. ఇప్పుడు మనం పరిసరాల్లో ఉన్న వివిధ ఆవాసాలను పరిశీలిద్దాం. కొలను అనేది ఒక ఆవాసం. కొలంలో వివిధ జీవులు జీవిస్తాయి. వాటి దగ్గర నుండి పరిశీలించడం కోసం కొలంలోని వివిధ ప్రదేశాల్లో జీవిస్తున్న సమూహాలను పరిశీలించాలి. అవును, కొలను కూడా ఒక ఆవాసం అన్నమాట. కొలను అంటే తెలుసు కదా, కాలువల వాటర్ అంటారు. కొలనులో వివిధ జీవులు వివిధ ప్రదేశాల్లో జీవిస్తాయి. ఇలా జీవించడానికి కారణం వివిధ ప్రదేశాల్లో లభ్యమయ్యే ఆహారం, గాలి, కాంతి మొదలైన అంశాలు. పట్టిక 4 నందు ఇవ్వబడిన కొలనులోని వివిధ ప్రదేశాల్లో జీవించే జీవుల వివరాలు చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానం రాయండి. కొలను ఉపరితలం పైభాగం తూనీగా, మేప్లై, కీటకాలు మరియు కింగ్ ఫిషర్ లాంటి పక్షులు కొలనుపై ఎగురుతూ మధ్యలో కొలను నీటిలో నిలబడి ఉన్న వెదురు బొంగు లేదా కర్రలపై సేదతీరుతూ కొలను ఉపరితలంపై నుండి ఆహారాన్ని పొందుతాయి. కొలను ఉపరితలం నీటిపై గుండ్రంగా తిరిగే కీటకం, గుంటగురుగు, మేప్లై యొక్క డింపగాలి, పిస్టియా వంటి పూర్తిగా నీటిపై తేలే మొక్కలు, తామర వంటి వేర్ల భూమిలో ఉండి నీటి ఉపరితలంపై పెరిగే మొక్కలు. నీటి ఉపరితలంపై నివసించే జీవులకు తగినంత రక్షణ లేకపోవడం వలన ఇతర జీవులకు త్వరగా ఆహారంగా మారుతుంటాయి. నీటి ఉపరితలంపై బోలెడంత ఆహారం లభిస్తుంది. చేపలు సాధారణంగా ఆహారం కోసం కొలను ఉపరితలానికి వస్తుంటాయి. కొలను అంచులు. కొలను చాలా రకమైన గడ్డి మొక్కలు, కప్పలు, కొంగలు, పీతలు మొదలైన చేపలు సాధారణంగా ఇక్కడ గుడ్లను పెడుతుంటాయి. కొలను మధ్య భాగం నీటి బొద్దింక, జలగా, దోమల డెంబకాలు ప్రదేశంలో జీవిస్తుంటాయి. చేపలు, ఎండ్రకాయలు ఈదుతూ కనిపిస్తాయి. కొలను అడుగు భాగంలో హైడ్రిల్లా వంటి మొక్కలు, ఆల్చిప్పలు, చదును పురుగుల వంటి కొన్ని జంతువులు, కొన్ని జీవులు, డెంబకాలు జీవిస్తుంటాయి. ఈ ప్రదేశంలో కాంతి తక్కువగా ఉంటుంది, అయినప్పటికీ చనిపోయి కుళ్ళుతున్న పదార్థ రూపంలో ఆహారం లభిస్తుంది. వామ్మో, కొలనులో కొలనుపై ఇన్ని జీవులు ఆధారపడుతున్నాయా? ఓకే. కొలనులన్నింటిలోనూ మొక్కలు, జంతువులు రెండింటినీ చూస్తాం. నీటిలో మనకు కనిపించే మొక్కలను నీటి మొక్కలని, జంతువులను నీటి జంతువులని అంటాం. నీటిలో కనిపించే మొక్కలు నీటి మొక్కలని, నీటిలో నివసించే జంతువులు నీటి జంతువులని అంటాం. నీటికి చెందిన ఆవాసాలను జలావాసాలు అంటారు. నీటికి చెందిన ఆవాసాలను జలావాసాలు అంటారు. భూమిపై అనేక జలావాసాలు ఉన్నాయి. అవి చాలా చిన్నవైన వర్షపు నీటి కుంట, నీటిని నిల్వ చేసే టాంకులు, చెరువులు, చిన్న తోట, కొలనుల నుండి చాలా పెద్దవైన ఉప్పునీటి, మంచినీటి సరస్సులు, నదులు, సముద్రాల వరకు ఉన్నవి అన్నమాట. నీటికి సంబంధించిన ఆవాసాలు అనేవి ఏంటి ఒకసారి చూద్దాం. నీటి కుంట, నీటిని నిల్వ చేసే ట్యాంకులు, చెరువులు, చిన్న తోట, తర్వాత పెద్దవి అయితే ఉప్పునీటి, మంచినీటి సరస్సులు, నదులు, సముద్రాలు వరకు ఉన్నవన్నమాట. ఇవన్నీ నీటి ఆవాసాలు, జల ఆవాసాలు అనమాట. చెట్టు ఒక ఆవాసం. ఇప్పుడు ఇదే విధంగా చెట్లు ఆవాసాలుగా ఎలా ఉంటాయో అధ్యయనం చేద్దాం. పక్షులు, కోతులు, ఉడతలు, పాములు, చీమలు, సాలెపురుగు, గొంగళి పురుగు, తేనెటీగలు, చిమటలు, కందిరీగలు, కీచురాళ్ళు, చిన్న చిన్న నాచు మొక్కలు, దోమలు వంటి సజీవులు చెట్లపై ఉండడాన్ని చూస్తుంటాం. ఇవి చెట్లపైన కనబడే ప్రదేశాన్ని బట్టి వర్గీకరించండి. చెట్టు మొదల దగ్గర చీమలు, కాండం పైన పక్షులు అయి ఉంటాయి కదా, పక్షులు, ఉడతలో కోతులు, ఇవన్నీ పక్షులు. కొమ్మల మధ్య కోతులు, పత్రాల పైన
ఈ ఇక్కడ ఉన్నాయి చూడండి, కందిరీగలు, తేనెటీగలు, గొంగళి పురుగులు, ఇవన్నీ పత్రాల పైన ఉంటాయి అన్నమాట. జనరల్గా మనకు తెలుసు కదా. మన పరిసరాల్లో రకరకాలైన మొక్కలు ఉంటాయి. చెట్టు రకాల జంతువులు జీవించే ప్రదేశం. పక్షులు, ఉడతలు, చీమలు, సాలీడులు వంటి అనేక పక్షులు, జంతువులతో పాటుగా చెట్టు బెరడుపైన కొన్ని చిన్న మొక్కలు కూడా జీవిస్తుంటాయి. అవును, చెట్టు బెరడుపైన కొన్ని చిన్న చిన్న మొక్కలు వస్తూ ఉంటాయి కదా. వర్షాకాలంలో చెట్టు బెరడుపై ఆకుపచ్చని తివాచి వంటి పెరుగుదలను మీరు గమనించి ఉంటారు. కాబట్టి చెట్లను వివిధ జీవులకు ఆవాసం అని చెప్పవచ్చు. పక్షులు, ఉడతల వంటి చెట్టు మీదకు వస్తూ పోతూ ఉంటాయి. అయినప్పటికీ చెట్టు వాటికి ఆవాసమే. మన ఇల్లు ఒక ఆవాసం. మన ఇల్లు మనలను చలి, ఎండ, వాన బారి నుండి కాపాడుతూ మనకు నివాస స్థలంగా ఉంటుంది. మన ఇంట్లో మనం కొన్ని జంతువులు, పక్షులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటాం. ఫలాలు, కూరగాయలను ఇచ్చే కొన్ని మొక్కలను కూడా పెంచుకుంటాం. మన ఇంటిలో జీవించే జీవులను గూర్చి చర్చించి జాబితా రాయండి. కొన్ని రకాలైన జంతువులు, మొక్కలు మాత్రమే మనతో ఎందుకు జీవిస్తాయి? మనం ఆహారం కోసం, ఇతర అవసరాల కోసం కొన్ని జంతువులు, మొక్కలను మాత్రమే పెంచుతుంటాం. అవును, మన ఆహారం కోసమే కదా కొన్ని మొక్కలను, కొన్ని జంతువులు పెంచుకుంటాం. కాబట్టి మన ఇంటిని కూడా మనం ఒక ఆవాసంగా చెప్పవచ్చు. కుక్కలు, పిల్లులు, మేకలు, ఆవులు, కోళ్ళు, బాతులు, పావురాల వంటి పక్షులు, సాలీడు, చీమలు, బొద్దింకలు మనతో పాటు జీవిస్తుంటాయి. మనీ ప్లాంట్, క్రోటాన్ వంటి కొన్ని రకాల మొక్కలు మన ఇంటిలో పెంచుతాం. మనం పెంచే జంతువులను మనం సంరక్షించవలసిన అవసరం ఉన్నది. సాధారణంగా మనం పెంచుతున్న ఆవు, గేదె వంటి జంతువుల నుండి మనకు లభించే పాల వంటి ఆహారం గురించే ఎక్కువ ఆలోచిస్తాం. కానీ వాటికి సరైన వస్తువులు కల్పించడం, అవి నివసించే షెడ్లను పరిశుభ్రంగా ఉంచడం, ఆహారం, నీటిని అందించడం మన బాధ్యత. మనం జంతువుల పట్ల ఆదరణ చూపినట్లయితే అవి మనతో ప్రేమగా మెలుగుతాయి. మన పెంపుడు కుక్క మన కాళ్లను నాకడం, మనల్ని చూడగానే తోక ఊపడం, మన ప్రక్కన కూర్చోవడం, మనతో పాటుగా నడవడం గమనించే ఉంటాం. మీరు ఎప్పుడైనా ఆ విధంగా కుక్క లేదా పిల్లిని ప్రేమగా మెలగడాన్ని అనుభూతి చెందాము. నేనైతే అనుభూతి కుక్క పిల్లి ఉండేది అండ్ పిల్లి కూడా ఉండేది. అసలు పిల్లి అయితే ఇంకెటు పోతే అటే వచ్చిందండి. మీకు తెలుసా, జీవించనివ్వు జంతువులు మన ఆవాసంలో భాగమే. వాటికి కూడా జీవించే హక్కు ఉంది. మనం వాటి ఆవాసాలనే ఆక్రమిస్తున్నాం. ఒక చెట్టును మనం నరికేస్తే ఆ చెట్టుపై గూడు కట్టుకొని జీవిస్తున్న అనేక పక్షులు ప్రమాదంలో పడినట్లే. మనం ఒక్కోసారి కుక్కలు, ఆవులు, కోతులు ఆహారం, నివాసం లేక బాధపడుతూ తిరగడం చూస్తుంటాం. కొన్ని స్వచ్ఛంద సంస్థల జంతువుల హక్కులు, వాటి సంరక్షణ కోసం పనిచేస్తున్నాయి. వాటికి మనం కూడా ఆహారాన్ని అందించి సంరక్షించాలి. దీనిని మన బాధ్యతగా మనం భావించాలి. తోట ఒక అద్భుత ప్రదేశం. మనం బస్సులోనూ, రైల్లోనూ ప్రయాణం చేసేటప్పుడు రకరకాల పంట పొలాలు, తోటలు, వనాలు చూస్తాం. రైతులు సాధారణంగా మామిడి, జామ, సపోటా, అరటి, నిమ్మ, బత్తాయి మొదలైన పండ్ల తోటలు పెంచుతుంటారు. తోటల్లో రైతు ఒకే రకమైన పండ్లనిచ్చే మొక్కలను పెంచుతాడు. మామిడి తోటలో మామిడి చెట్లు మాత్రమే ఉంటాయి. ఆ చెట్ల కింద చిన్న మొక్కలు, కలుపు మొక్కలు పెరుగుతుంటాయి. వివిధ రకాల జంతువులు కూడా కనిపిస్తాయి. తోటలో పెరిగే మొక్కలు అడవిలో పెరిగే మొక్కలు మాదిరిగా ఉంటాయా? అలా ఎందుకు జరుగుతుంది? నేలపైన వివిధ ప్రదేశాల్లో ఉండే మొక్కలు, జంతువులతో పాటు చెట్లపైన, మన ఇళ్లలో, పొలాల్లో, అడవుల్లో నివసించే జీవులన్నీ కూడా భూమి ఆవరణ వ్యవస్థకు సంబంధించినవి. నేలపైన ఉండే అన్ని రకాల ఆవాసాలను కలిపి భౌమ ఆవాసాలు అంటారు. నీటి మీద ఉన్న ఆవాసాలన్నిటిని జల ఆవాసాలని, భూమి మీద ఉన్నటువంటి నేలపైన ఉన్నటువంటి ఆవాసాలన్నిటి భౌమ ఆవాసాలని అంటారు. ఈ 2 బిట్లు రాసేసుకోండి నోట్స్లో, నేను తర్వాత నోట్ చేసుకుంటా. పరిసరాలకు అనుగుణంగా మొక్కలు, జంతువులు ఏ విధంగా అనుకూలాలను ఏర్పరచుకుంటాయో గమనించడానికి ఒక కృత్యాన్ని చేద్దాం. నీటి మొక్కలు, నేలపై పెరిగే మొక్కల మధ్య గల తేడాను గమనించడం వలన ఏర్పరచుకుంటాయేమో ఈ విషయాన్ని మరింత అవగాహన చేసుకోవచ్చు. మీకు తెలుసా,
బ్రహ్మజముడు, తుమ్మ, కలబంద మొక్కలకు ఎక్కువ నీరు అవసరం లేదు. వీటిని ఎడారి మొక్కలు అంటారు. మనం ఎడారిలో వంటలను చూస్తూ ఉంటాం. ఎడారి మొక్కలు జంతువులు పొడి పరిస్థితులకు, విస్తారమైన ఉష్ణోగ్రత వ్యత్యాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఎడారిలోని విభిన్న లక్షణాలను ఎడారి ఆవాసాలుగా మారుస్తాయి. ఎడారి ఆవాసాలు కూడా ఉంటాయి. హైడ్రిల్లా లేదా వాలిస్నేరియా వంటి మొక్కను సేకరించండి. అదేవిధంగా తులసి వంటి నేలపై పెరిగే మొక్కను సేకరించి రెండింటినీ పోల్చండి. హైడ్రిల్లా మొక్కను ఏమంటారు? వాలిస్నేరియా అంటారు. ఆంధ్రప్రదేశ్లోని విభిన్నమైన ఆవాసాలు. మన రాష్ట్రంలో రకరకాల ఆవాసాలను మనం చూడగలం. విశాఖపట్నం మరియు తూర్పుగోదావరి జిల్లాల్లో కోరింగ మడ అడవులు వ్యాపించి ఉన్నాయి. విశాఖపట్నం మరియు తూర్పుగోదావరి జిల్లాల్లో కోరింగ మడ అడవులు వ్యాపించి ఉన్నాయి. కోరింగ మడ అడవులు ఎక్కడ ఉన్నాయి? విశాఖపట్నం మరియు తూర్పుగోదావరి జిల్లాల్లో కోరింగ మడ అడవులు ఉన్నాయి. కోరింగ మడ అడవులు ఏ జిల్లాలో ఉన్నాయని అడగవచ్చు. విశాఖపట్నం మరియు తూర్పుగోదావరి జిల్లా. రాయలసీమలో రాయతీర్థం వద్ద పొడిగా ఉండి ఆకురాల్చే అడవులను, శేషాచలం, నల్లమల అడవులను, ఉత్తర కోస్తా ప్రాంతంలో సింహాచలం కొండల్లో గడ్డి భూములు, అరకు, లంబసింగిలో లోయలు, గోదావరి జిల్లాలో పాపికొండలు, కృష్ణా జిల్లాలో కొండపల్లి సురక్షిత అడవులు, పీఠభూమి ప్రాంతంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో మనం చూడగలిగిన ప్రధాన భౌమ్య ఆవాసాలు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు, నెల్లూరు వద్ద ఉప్పునీటి సరస్సు, పులికాట్ సరస్సు, బంగాళాఖాతం మన రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదులతో పాటుగా మనం చూడగలిగే జలావాసాలు. మన రాష్ట్రంలోని విభిన్నమైన ఆవాసాలు అనేకమైన మొక్కలు, జంతువులకు నివాస ప్రదేశాలుగా ఉంటున్నాయి. ఇందులో చాలా బిట్స్ ఉన్నాయి, రాసుకుందాం. పాపికొండలు ఎక్కడున్నాయి? గోదావరి జిల్లాలో. రాయలసీమలో రాయతీర్థం వద్ద పొడిగా ఉండే ఆకురాల్చే అడవులు. ఇదిగోండి ఇక్కడ 8 ఆకురాల్చే అడవులు. ఆకురాల్చే అడవులు రాయలసీమ రాయతీర్థం దగ్గర. శేషాచలం, నల్లమల అడవులు ఇక్కడ నల్లమల అడవులు, శేషాచలం. తర్వాత ఉత్తర కోస్తా ప్రాంతంలో సింహాచలం కొండల్లో గడ్డి భూములు. గడ్డి భూములు ఎక్కడ? ఉత్తర కోస్తా ప్రాంతంలో సింహాచలం, తర్వాత అరకులో లంబసింగిలో లోయలు. అరకు,
లంబసింగి. తర్వాత గోదావరి జిల్లాలో పాపికొండలు. గోదావరి జిల్లాలో. కొండపల్లి సురక్షిత అడవులు కృష్ణా జిల్లాలో. కొండపల్లి మాకు దగ్గరలోనేనండి. కొండపల్లి సంరక్షిత అడవులు కృష్ణా జిల్లా. ఇక్కడ నుంచి మాకు కొండపల్లి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత పీఠభూమి ప్రాంతంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో మనం చూడగలిగే కొండపల్లి సురక్షిత అడవులు, పీఠభూములు కూడా ఉంటాయన్నమాట. కృష్ణా జిల్లా. వీటిని ఆంధ్రప్రదేశ్లో మనం చూడగలిగిన ప్రథమ భౌమ్య ఆవాసాలు అన్నమాట. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రథమ భౌమ్య ఆవాసాలు. తర్వాత కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు. ఎక్కడ ఇది? కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు ఏం సరస్సు? కొల్లేరు సరస్సు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. కొల్లేరు సరస్సు. రాసుకున్నారు కదా ఇవి. తర్వాత నెల్లూరు వద్ద ఉన్న ఉప్పు నీటి పుల్కాట్ సరస్సు. పులికాట్ సరస్సు ఎక్కడ ఉంది? ఇలా రాద్దాం. పులికాట్ సరస్సు ఎక్కడ ఉంది? నెల్లూరు వద్ద. నెల్లూరు. తర్వాత బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్. ఏపీ. వీటన్నిటిని జల ఆవాసాలు అంటారు. మన రాష్ట్రంలో ఈ భిన్నమైన ఆవాసాలు అనేక రకాలైన మొక్కలు, జంతువులకు నివాసిత ప్రదేశాలుగా ఉంటున్నాయి. మీ ఇంటి తలుపులు ఏదో ఒక కారణం చేత చెడిపోయాయి అనుకోండి. మీకు ఎలా అనిపిస్తుంది? మన ఇంట్లో కానీ పరిసరాల్లో కానీ సంభవించే చిన్న మార్పును కూడా మనం అంగీకరించాం. పైగా చికాకు పడతాం. ఇతర వాటి విషయంలో కూడా మనం ఇలానే భావిస్తామా? కొలనుల్లో, గుంటల్లో, సరస్సుల్లో, నదుల్లో, నేల మీద ఎక్కడ పడితే
ఇక్కడ మనం అనేక రకాలైన చెత్తను వేస్తున్నాం. వేలాది రకాల అడవులను పరిశ్రమల కోసం నాశనం చేస్తున్నాం. అలాంటప్పుడు ఆ ప్రదేశాలలో ఉండే జీవులు ఏమవుతాయో ఆలోచించండి. ఇలాంటి పనుల వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? మనం ఇతర జీవులపై ఆధారపడటం లేదా ఆవాసంలో ఒక జీవి మరొక జీవిపై ఎలా ఆధారపడుతుందో మీరు ఇంతకుముందే నేర్చుకుని ఉన్నారు కదా. దాని ఆధారంగా మీ అభిప్రాయాలు చెప్పండి. మొక్కలు, జంతువుల ఆవాసాలకు మనం హాని చేయడం అంటే మనం హాని చేసుకోవడమే అవుతుంది. మనం మంచి జీవితాన్ని గడపడానికి మంచి ఆవాసాలు ఎలా సహకరిస్తాయో ఆలోచించండి. మీకు తెలుసా, ఎక్కడో సుదీర ప్రదేశాల నుండి పక్షులు మన రాష్ట్రంలోని కొల్లేరు పులికాట్ సరస్సులకు ప్రతి సంవత్సరం వస్తుంటాయి. అక్టోబర్ నుండి మార్చి వరకు ఈ సరస్సులకు పెలికాన్ పక్షులు కనిపిస్తాయి. సాధారణంగా పక్షులు ప్రత్యుత్పత్తి జరుపుకోవడం కోసం దూర ప్రాంతాలకు ఎగిరి వెళ్తుంటాయి. తాబేళ్లు, చేపల వంటి జంతువులు కూడా గుడ్లు పెట్టడం కోసం ఒక చోట నుండి మరొక చోటుకు వెళ్తుంటాయి. కొన్ని సముద్ర తాబేళ్లు పశ్చిమ బంగా, ఒడిశా తీర ప్రాంతాల నుండి విశాఖపట్నం తీరానికి వస్తుంటాయి. పులస చేపను గురించి ఎప్పుడైనా విన్నారా? వీటి గురించి ఆ సమాచారాన్ని సేకరించండి. పులస చేపలు ఏ విధంగా మరి ఎందుకని ఋతువుల ఆధారంగా తమ ఆవాసాన్ని మార్చుకుంటాయి? అక్టోబర్ నుండి మార్చి వరకు ఈ నెలలో సరస్సులకు పెలికాన్ పక్షులు కనిపిస్తాయి. పెలికాన్ పక్షులు కొల్లేరు పులికాట్ సరస్సులకు ఏ నెలల్లో కనిపిస్తాయి? అక్టోబర్ నుండి మార్చి వరకు. రాసిన ప్రతి బిట్టు గుర్తుంచుకోండి, ఎందుకంటే ఏ క్వశ్చన్ అడుగుతారో మనకు తెలియదు కదా. ప్రతి బిట్టు ఇంపార్టెంట్ అన్నమాట. కీలక పదాలు: సజీవులు, నిర్జీవులు, పెరుగుదల, శ్వాసక్రియ, విసర్జన, ఉద్దీపన, ప్రతిస్పందన, సూక్ష్మజీవులు, సూక్ష్మదర్శిని, ఆవాసం, భౌమ్యావాసం, జలావాసం, తోట, మడ, అడవి. మన పరిసరాల్లో సజీవులు, నిర్జీవులు ఉంటాయి. సజీవులన్నీ పెరుగుదల, శ్వాసక్రియ, విసర్జన, ఉద్దీపన, ప్రతిస్పందన, కొత్త జీవులు జన్మనివ్వడం మొదలగు లక్షణాలను కలిగి ఉంటాయి. సజీవుల్లో మొక్కలు, వృక్షాలు, జంతువుల వలె చలనం చూపవు. సజీవుల్లో మొక్కలు, వృక్షాల, జంతువుల వలె చలనం అనేవి చూపవు. జీవిలో ప్రతిస్పందనకు కారణమయ్యే పరిసరంలోని మార్పును ఉద్దీపన అంటారు. సూక్ష్మదర్శిని ఉపయోగించి అతి చిన్న జీవులను చూడగలం. ఈ జీవులను సూక్ష్మజీవులు అంటారు. చనిపోయిన జీవి సజీవులకు, నిర్జీవులకు మధ్యస్థ దశలో ఉన్నట్లుగా భావించవచ్చు. ఆవాసం అనగా జీవులు జీవించడానికి అవసరమైన పరిస్థితులన్నింటినీ కల్పించే ప్రదేశం. చెట్టు, కొలను ఆవాసాలకు కొన్ని ఉదాహరణలు: ఉష్ణోగ్రత, తేమ, గాలి, నీరు, ఇంధనం, నివాసం మొదలైనవి ఆవాసంలోని నిర్జీవ అంశాలు. ఆవాసాలన్నింటినీ మౌలికంగా భౌమ్య, జలావాసాలుగా వర్గీకరించవచ్చు. వివిధ రకాలైన మొక్కలు, జంతువులు ఒకే ఆవాసాన్ని పంచుకుంటాయి. ఆవాసాలు ప్రకృతిలోని వైవిధ్యాలను చూపుతాయి. మెరుగైన జీవన పరిస్థితుల కోసం పక్షులు తమ ఆవాసాలను మారుస్తుంటాయి. ఉదాహరణకు, కొన్ని పక్షులు గుడ్లు పెట్టడం కోసం తమ ఆవాసాన్ని మార్చుకుంటాయి. మన సొంత అవసరాల కోసం ఇతర జీవుల ఆవాసాలను నాశనం చేయకుండా ఉండడమే కాకుండా వాటిని పరిరక్షించడం మన బాధ్యతగా భావించాలి. జీవులు అంటే జీవించే ప్రదేశం. జీవులు జీవించే ప్రదేశంను ఆవాసం అంటారు. మృత్తికా ఆవాసంలోనే డాష్ అంశం. మృత్తిక అనేది ఆవాసంలోని నిర్జీవ అంశం. నిర్జీవి, ఇది సజీవి కాదు. చూపిస్తా ఈ పాయింట్ మీకు.
ఇక్కడ అండర్లైన్ కూడా చేసాం కదా. ఇదిగోండి, మృతిక, నీరు, గాలి, కాంతి, ఉష్ణోగ్రత, తేమ అవన్నీ ఆవాసంలోని నిర్జీవ అంశాలు. క్రింది వానిలో సజీవుల లక్షణం కానిది: శ్వాస తీసుకోవడం ఉంది, పెరుగుదల ఉంది, విసర్జన ఉంది, ప్రత్యుత్పత్తి అనేది కాదు. సో ప్రత్యుత్పత్తి ప్రత్యుత్పత్తి. కింది వానిలో భౌమ్య ఆవాసం: కొలను కాదు, తోట. ఎస్. సరస్సు, నది. కొలను, సరస్సు, నది కాదు, తోట. బి. నేనండి ఇంతటితో ఈ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నా లెసన్స్ ఉపయోగకరంగా ఉన్నాయంటే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూజ్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు నా వీడియోస్ వాచ్ చేయండి. నేను అన్ని క్లాసెస్, అన్ని లెసన్స్ కవర్ చేస్తాను. అన్ని లెసన్స్ ఇలా చదివి పాయింట్స్తో సహా, బిట్స్తో సహా రాసి చూపిస్తాను. ఇంకా డిఎస్సి కానీ టెట్కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ ఛానల్ని పరిచయం చేయండి. వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే కోచింగ్కి వెళ్ళలేక, టెక్స్ట్ బుక్స్ లేక ఇంట్లో చదువుకునే వారి కోసమైతే ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను చదువుతున్నాను కదా, ఎలాగో టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నేను ఈ ఆలోచనతో ఈ వీడియోస్ చేస్తున్నా. జనరల్గా నేను ఛానల్ ఎందుకు పెట్టానంటే, ఛానల్లో నేను మామూలుగా కిచెన్ వీడియోస్ కానీ, నేను కొంచెం గార్డెనింగ్ అంటే మొక్కలు వేసుకుంటాను, నాకు మొక్కలు పెంచడం అంటే బాగా ఇష్టం, వాటిని చూపిద్దామని యాక్చువల్గా అయితే నేను అలా అనుకొని ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ ఈలోపు మనకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత, సో చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద మొదటి సంతకం అని పెట్టిన తర్వాత నేను కూడా ఇంకా డిఎస్సికి ప్రిపేర్ అవుదామని చెప్పేసి, ఇంకా ఎలాగో చదువుతున్నా కదా, ఆ చదివేదాన్ని వీడియోగా తీసి పెడదాం, టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ ఆలోచనతో ఇది స్టార్ట్ చేశాను అనమాట. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే, ఇది ఎవరికైనా యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, మీరు చక్కగా టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టేసుకొని ఇది వింటూ ఏమైనా పనులు చేసుకోవచ్చు. ఏది పేరెంట్స్, పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అంటే అందరూ వివాహాలు కాకుండా ఉండేవాళ్ళు ఉండరు కదా, వాళ్ళకు కూడా ఇది మంచి ఫెసిలిటీగా ఉంటుంది. చక్కగా ఏదో పని చేసుకుంటానే ఇది వింటూ ఉండొచ్చు, టైం అనేది వేస్ట్ కాకుండా. ఈ టైంలో ఏంటంటే మనం ప్రతి సెకండ్ని, ప్రతి నిమిషాన్ని కూడా యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇది మీకు యూజ్ అయినట్లయితే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాలను కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.